శుభ మధ్యాహ్నం. ఈ రోజు మన మహర్షి పాఠశాలలో శిఖరమైన సైన్స్ ఫేర్ యాక్టివిటీ, తెలుగు ఫేర్, ఇంగ్లీష్ ఫేర్ యాక్టివిటీ జరుగుతున్నాం. తెలుగు ఫేర్ అక్షరం, సంయుక్తాక్షరాలు. ద్విపాక్షరం అంటే ఒక అక్షరానికి అదే ఒక హల్లులకు అదే హల్లులకు వస్తే దానికి ద్విపాక్షరం చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనము కావ్య అక్షరానికి కావంట వచ్చింది ద్విపాక్షరములు. అంటే ఒక హల్లు అదే హల్లుకి చెందిన అక్షరము కొత్త వచ్చింది కాబట్టి దీన్ని ద్విపాక్షరం అని చెప్తున్నాము. అదే విధంగా సంయుక్తాక్షరం అంటే ఒక అక్షరానికి వేరే వచ్చినట్లయితే దాన్ని కావ్య అక్షరానికి చాలా ఒత్తి వచ్చింది కాబట్టి సంయుక్తాక్షరం అని చెప్పుకోవచ్చు. సరళ పదాలు అంటే అక్షరాలు నేర్చుకునే సరళ పదాలు. ఈ సరళ పదాలు తీసుకున్నట్లయితే ఎలాంటి దీపాలు ఒత్తులు లేనటువంటి పదాలను సరళ పదాలు అంటారు. పిల్లలు ఈజీ మెథడ్లో నేర్చుకునే విధంగా 2 అక్షరాల పదాలు, 1 అక్షరం పదాలు, 3 అక్షరాల పదాలు ఇలా సరళ పదాలు చేసాము. ఎలాంటి దీపాలు ఒత్తులు లేని పదాలను సరళ పదాలు ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం అచ్చులను హల్లులను వర్ణమాల సహాయంతో సరళ పదాలను తయారు చేయడం జరిగింది. మనకి ఇంగ్లీష్ నెలలు ఎలా ఉన్నారో తెలుగు నెలలు కూడా చెప్పవచ్చు. తెలుగు నెలలు తీసుకున్నట్లయితే నెలలు ఉంటాయి. ఈ తెలుగు నెలలో 10 నెలలలో మనకు వచ్చేసి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం ఈ విధంగా తెలుగు నెలలు ఉంటాయి. ఇంగ్లీష్ నెలలోనే తెలుగు నెలలు కూడా 12 రకాలుగా ఉంటాయని చెప్పవచ్చు. 12 భాషాభాగాలు 5 ఉంటాయి. అందులో ఒకటి మనం తీసుకున్నట్లయితే నామవాచకము. నామవాచకము అంటే పేరుకి తెలిపేటువంటి పదాలను నామవాచకము అని చెప్తాము. ఉదాహరణ రాముడు, సీత, రాజు, లక్ష్మణుడు, జింక. మనము ఏ పేరుకు తెలియజేస్తాము, ఏ యొక్క జంతువుల పేర్లే కానీ మనుషుల పేర్లే కానీ తెలియజేసే దాన్ని నామవాచకము అంటారు. సర్వనామం పేరుకు బదులుగా వాడేటువంటి పదము సర్వనామం అంటారు. పేరుకు అంటే రాజు బదులు మనము అతడు, వీరు, వారు అని చెప్పవచ్చు. అదే విధంగా క్రియ అంటే పనికి తెలిపే పదాలను క్రియ అని చెప్పవచ్చు. పని అంటే నేను రేపు ఊరికి వెళ్తాను అనే పదంలో క్రియాపదంగా చెప్పవచ్చును. అదే విధంగా విశేషణం అంటే నామవాచకానికి సర్వనామానికి మధ్య మన భేదాన్ని కలిగే పదాలను విశేషణము అంటారు. విశేషణము అనగా ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ లో విధంగా అనిపించడం. ఆ వాక్యం లోపల ఎదని అనే పదము విశేషణం. అవ్యయం అనే పదము. అవ్యయం తీసుకున్నట్లయితే మనము అవ్యయ పదాలు చూస్తే లింగ వచన విభక్తులు లేనటువంటి పదాలను అవ్యయ పదాలు అంటాము. ఉదాహరణ తీసుకున్నట్లయితే ఆహా, ఓయ్, ఓసే అనే పదాలు అంటే అన్ఎక్స్పెక్టెడ్ అంటే మనము